హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీ అండి. సూపర్. సండే అయితే వచ్చేసింది కదా, చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఫటాఫట్ ధనాధనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కంపల్సరీగా చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే కిప్ చేయొద్దు. వెళ్ళిపోదామా? చేసేద్దామా? రెడీ. చూడండి, బాండ్లీ అయితే పెట్టేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను. చూడండి, 3 గిన్నెలు వేసేసా, 4 గిన్నె వేసేసా, 5 గిన్నె కూడా వేసేద్దామా? వేసేద్దాం. ఫటాఫట్ దన్ అయిపోతుందండి. చూద్దామా ఆయిల్ హీట్ అయింది లేనిది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. చాలా చాలా టేస్టీ కదండి. చికెన్ కర్రీ అంటే అందరికి ఇష్టమేనండి. ఎవ్వరు వదలం. పొరోటా, చపాతీ అన్నిటిలోకి యూజ్ అవుతుందండి. పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అండి. నేనైతే 3 పచ్చిమిరకాయలు కోసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే 5 కోసుకున్నానండి. గ్రేవీ ఎక్కువ కావాలని, పరోటాలోకి, చపాతీలోకి, రైస్లోకి కావాలని ఎక్కువగా అయితే కోసేసుకున్నా. చాలా చాలా టేస్టీ అండి. మొత్తం క్లీన్గా అయితే వేసేసుకుంటున్నా. వీడియోని అయితే కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. ఫటాఫట్ ధనాధనాన్ని చేసేసుకుందాం. గరిట అయితే తీసేసుకోండి. ఇలా అయితే దోరగా వేపేసుకుందాం. కలర్ బాగా వచ్చే వరకు వేపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే కిప్ చేయొద్దు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా వండుతారు కదా, నాది కూడా అటు చూసేయండి, ట్రై చేసేయండి. చాలా బాగుంటుందండి. నేనైతే చికెన్ అయితే 2 కేజీలు తీసేసుకున్నానండి. 5 ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను. లెగ్ పీస్లు అయితే 2 ఉన్నాయండి. 1 కేజీ లెగ్ పీస్లు, 1 కేజీ చికెన్ తెమ్మన్నాను, కానీ దొరకలేదండి. నాకైతే 2 లెగ్ పీస్లు ఉన్నాయని చెప్పారు. సరేలే అని 2 లెగ్ పీస్లు, కేజీన్నర చికెన్ తెప్పించేసా. చాలా చాలా టేస్టీ అండి. చూడండి, ఉల్లిపాయలు అయితే సూపర్గా ఏగిపోయినాయి. వావ్! చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడైతే మనం లెగ్ పీస్లు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే 2 వేసేసుకుందామండి. పెద్ద పెద్దవి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. శుభ్రంగా పీక్కుని తినేస్తా. మీకు కూడా ఇష్టమే కదా. లెగ్ పీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వావ్! చికెన్ అంతా వేసేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మొత్తం వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. చూడండి, నాకైతే ఫుల్గా అయితే అయిపోయిందండి. ఇంకా పెద్ద బాండ్లీ పెట్టుకోవాల్సింది. నేను కొంచెం ఇరుకైందండి. డైలీ యూజ్ బాండ్లీయే పెట్టేశాను, కానీ 2 కేజీలకి ఇరుకైపోయిందండి. మెల్లగా కలిపేసుకుందామండి. ఇలా కుక్ అయింది చాలా టేస్టీ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, అంతా అన్ని వైపుల నుంచి తిరిగేసేసుకుందాం. ఉల్లిపాయ అంతా పైకి వచ్చేయాలి పర్ఫెక్ట్గా. చూడండి, వచ్చేసింది కదా, చాలా బాగా వచ్చేసిందండి పర్ఫెక్ట్గా. ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గనిద్దామండి. అది వైట్ కలర్ రావాలండి. చికెన్ అంతా కూడా వాటర్ అంతా దిగిపోయి వాటర్ అంతా లాగేసుకోవాలండి. మళ్ళీ అప్పుడు టేస్ట్ బాగుంటుందండి చికెన్. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదా, వాటర్ వచ్చేస్తుందండి ఫుల్గా మనం వేపేటప్పటికి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా ఇణుకుతా ఉన్నాయండి బాగా.
చాలా టేస్టీ అండి. చూడండి కలర్ అయితే బాగా వచ్చేసింది చికెను. బాగా మగ్గిందండోయ్! పసుపు అయితే వేసేసుకుందాం. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కల్లుప్పు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ కావాల్సినంత. ఎక్కువే పడుతుందండోయ్! 2 కేజీలు కదా! కారం అయితే వేసేసుకుందామండి. నేనైతే 2 ఫుల్‌గా వేసేసుకున్నా. ఇంకొంచెం అయితే వేసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కారం కరెక్ట్‌గా ఉండాలండి చికెన్‌కి. సూపర్‌గా ఉంటది అప్పుడవుతే. కొంచెం కారం తగ్గినా కూడా టేస్టే ఉండదండి. ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి బాగా కారం అంతా కలిపేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు అంతా బాగా మగ్గాలండోయ్! చూడండి వాటర్ అయితే ఎక్కువ పట్టవండి చికెన్‌కి. చికెన్‌లోంచి వాటర్ వచ్చేస్తాయి ఉప్పు వేయగానే. కొంచెం పోసుకుందామండి లాస్ట్‌నైతే. ఇప్పుడైతే బాగా మగ్గపెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మగ్గపెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చూడండి ఫ్రెండ్స్, లవ మొగ్గలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసానండి. మెత్తగా పట్టేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం గ్రేవీ వేసేస్తున్నానండి. కొబ్బరి అంటే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క చెక్క అయినా వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. సూపర్‌గా ఉంటది. చాలా చాలా టేస్టీ అండోయ్! మొత్తం అయితే నేను వేసేసుకుంటున్నాను. ఏది వదలకుండా. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వేసేసుకోండి. నీట్‌గా చాలా చాలా టేస్టీ అండి. కొబ్బరి వల్ల హెల్త్‌కి కూడా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంతా తిరగవేసేసుకుందామండి. బాగా మగ్గించుకుందాము. ఇయన్నీ మసాలా కదండీ! బాగా మగ్గాలి పర్ఫెక్ట్‌గా. చికెన్‌కి అంతా ఫుల్‌గా పట్టేయాలి. చాలా చాలా టేస్టీ. వావ్! చూడండి ఫ్రెండ్స్, నాకైతే అసలు మూకుడే కదిలిపోతుందండోయ్! అందుకని ఒక చేత్తో కారుతో పట్టేసుకున్నానండి గట్టిగా. ఇంకొక చేత్తో అయితే కలబెట్టేసుకుంటున్నా ఫుల్‌గా. మీరు కూడా ఇలాగే చేస్తారు కదా! ఇంకా ఈజీగా చేసేస్తారండి మీరు. నేనైతే కొంచెం మీ అంత పర్ఫెక్ట్‌గా అంటూ నాకు రాదండోయ్! ఏదో అలా 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 కనిచేస్తా. మీకు నచ్చితే గనక కామెంట్ పెట్టండి. ఎలా చేశాను ఏంటి అని. కామెంట్ పెడతారు కదా తప్పనిసరిగా. ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే కామెంట్ పెట్టండి, అయితే వద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వాటర్ అయితే పోసేసుకుందామండి. ఆ మిక్సీ జార్ ఉంది కదండీ! అందులో కొంచెం వాటర్ పోసుకొని పోసేసుకుందామండి. కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడైతే మళ్ళీ గట్టిగా పట్టుకొని పైకి కిందకి కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఫుల్ హై ఫ్లేమ్‌లో ఉడికించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. నాకైతే బాగా నచ్చేసింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కానీ ఇంకా లేట్ అవుతుంది కదండీ తినటానికి. ఉడకాలి కదా బాగా. వావ్! చూడండి, అన్ని ముక్కలు లోపలికి గెంటేస్తున్నాను వాటర్‌లోకి. ఉప్పు, కారం బాగా పడతాయని. చూడండి ఫ్రెండ్స్, ఉడకపట్టేసిందండోయ్! బాగా ఉడకపట్టేసింది. ఇంకొకసారి అయితే కలిపేద్దాం. చాలా చాలా టేస్టీ అండి. అస్సలు వదలొద్దు. మిస్ అవ్వద్దు అస్సలు వీడియోని. ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సూపర్ సూపర్. వావ్! బాగా ఉడికిపోతుంది కదండీ! ఇప్పుడైతే మూతైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూతైతే తీసి చూసేద్దామండి. చూడండి బాగా కుక్ అయిపోయిందా కదా! కొత్తిమీర అండి నీట్‌గా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం.
ఇప్పుడైతే ఎంత కావాలితే అంత జల్లేసుకుందామండోయ్! పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చాలా టేస్టీ కూడా. అస్సలు వీడియోని మిస్ అవ్వద్దండి. చికెన్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? వావ్! చికెను, బిర్యానీయే గుర్తొచ్చేస్తాయి కదండీ! సండే వచ్చిందంటే మూతవుతే పెట్టేసుకుందాం. కొత్తిమీరైతే వేసేసుకున్నాం కదా! చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంత బావుందో. బై బై ఫ్రెండ్స్.